ఏమెండలరా బాబోయ్, బయట అడుగు పెట్టాలంటేనే భయమేస్తోందా? నిజంగానే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వడదెబ్బకు గురయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స అందించేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో అదనపు బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు సిద్ధం చేశారు. గ్రామ స్థాయిలో కూడా ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ సిబ్బంది ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ యెల్లో, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో తీవ్ర ఎండలు ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డాక్టర్లు కూడా ముఖ్య సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిదని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువగా నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి. తేలికపాటి దుస్తులు ధరించడం, తలకు కర్చీఫ్ లేదా స్కార్ఫ్ వాడడం అవసరం. అలాగే మసాలా, ఆయిల్ ఫుడ్ తగ్గించి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడం, తల తిరగడం, వాంతులు, మూర్ఛ రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. కాబట్టి ఈ ఎండలను తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.